చెంగయ్య అయితే పరధ్యానంలో ఉండి అలా రోడ్డుపై నడుచుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా వెనక నుండి అయితే కారు వస్తుంది. కారు వచ్చి చెంగయ్యని ఎంత హారన్ కొడుతున్నా సరే చెంగయ్య పలకకపోవడంతో గుద్దయిపోతుంది. ఇలా గుద్దయిపోతూ ఉంటే ఇంతలో చెంగయ్య చేయి పట్టుకొని గంగ అయితే గట్టిగా లాగేస్తుంది. లాగేసి ఏంటి మామగారు ఇది, ఏమైంది మీకు, ఎందుకు అంత పరధ్యానంలో ఉన్నారు, అసలు ఇంకొక నిమిషం ఆగితే ఏమయ్యేది, ఒక్కసారి ఆలోచించండి మామయ్య గారు అని చెప్పి గంగ అయితే చెంగయ్యతో అంటుంది. అది విని చెంగయ్య అయితే నాకు గుండె పగిలేలా ఉంది, నువ్వు నాకు సంతానాన్ని ఇవ్వలేదు, నువ్వు నా కొడుక్కి భార్యగా ఉండే అవకాశం లేదు, నువ్వు కానీ ఇప్పుడు నా కొడుకుతో విడాకులు తీసుకోకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి చెంగయ్య అయితే గంగతో అంటూ ఉంటాడు. అది విని గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా కొడుక్కి నీకు విడాకులు వచ్చేలా చేస్తాను, ఆ విడాకులు వచ్చిన మరునాడే నా కొడుక్కి ఇంకొక పెళ్లి చేస్తాను అని చెప్పి చెంగయ్య గంగతో అంటాడు. అది విని గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నువ్వు నాకు సంతానాన్ని ఇవ్వలేనిది ఇంకెందుకు నువ్వు నాకు కోడలుగా, ఏమాత్రం నాకు అవసరం లేదు అని చెప్పి చెంగయ్య అయితే గంగాధర్ వాళ్ళిద్దరినీ కూడా విడదీస్తానని పంతం పట్టి కూర్చుంటాడు. అది విని గంగ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.